సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుల్ చలి పెడుతుంది, వాయిస్ ఎవరు ఇవ్వాలన్నా బతుకం అనిపిస్తుంది. నేను ఏదో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అది ఏదో అయ్యింది. కొంచెం నాన్ వెజ్ టైప్ రెసిపీ లాగా ట్రై చేద్దాం అనుకున్నా. కొంచెం ఫిష్ మసాలా ఫ్రై టైప్ ఆలుతో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అది కాస్త బెడిసి కొట్టింది. మనం ముచ్చట్లే అయిపోతే ఆ రెసిపీ చెప్తావా అని అనుకోవచ్చు మీరు. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చెక్కు తీసుకున్న ఆలు, ఆ తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసి వాటిని కొంచెం ఫిష్ ఫ్రై షేప్ వచ్చేంత వరకు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఉప్పు నీళ్ళలో వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ అవి బాయిల్ అయ్యేలోపు మనం మిక్సీలో వెల్లుల్లి, అల్లం, ఉప్పు ఇంకా నువ్వులు కొంచెం వేయించి ఇవన్నీ బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ అయిపోయిన తర్వాత ఇవి కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని తీసేసి, నేను చేసిన తప్పు ఏంటంటే బాగా మెల్ట్ చేసిన. ఇంకోటి అందులో పచ్చిమిర్చి యాడ్ చేసిన లాస్ట్లో, అందువల్ల అది వాటరీష్ అయింది. ఇంకోటి నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే కొంచెం అది తిక్కు వస్తుంది మిక్స్, దానివల్ల అదంతా ఎక్కడికక్కడ విడిపోయింది నేను డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇదంతా ఆలు పీసెస్కి ఆ పేస్ట్ అంతా, మిశ్రమాన్ని అంతా అప్లై చేసుకో. ఇన్ కేస్ మీరు కానీ ట్రై చేస్తే, మ్యాక్సిమం అయితే ట్రై చేయకండి. ఒకవేళ ట్రై చేస్తే అది మీ ఇష్టం. రెసిపీ బాగుంది, కాకపోతే ఏంటంటే వాటికి అప్లై చేసినాక ఒక 10-15 మినిట్స్ పక్కకు పెడితే కొంచెం లేయర్ అనేది ఆలూకి మంచిగా స్టిక్ అయి ఉంటుంది. నేను డీప్ ఫ్రై చేసి తీసిన తర్వాత మీరు చూస్తుండొచ్చు ఎక్కడికక్కడ విచ్చుకపోయింది అంతా. ఆ తర్వాత ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నా. నాకు తినేటప్పుడు అనిపించింది, అనవసరంగా ఇది ట్రై చేసిన, ఆలూలా పెరుగు వేసన్నా దగ్గరికి ఫ్రైలాగా కర్రీ వేసుకొని తిన్నా అయిపోవు కదా అని అనిపించింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నాకున్న అతి చండాలమైన లక్షణం ఏంటంటే, నేను వంట చేస్తే సగం నా దగ్గరనే ఖాళీ అయిపోతాయి. అంటే నేనే తినేస్తా. ఆ వంట పూర్తయ్యేలోపు నిండుగున్నే కాస్త సగం అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు మొత్తము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్లో పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెరుగులో ముందే కావాలనుకున్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళైతే ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేను స్కిప్ చేసిన, ఎందుకంటే పచ్చిమిర్చి మోర్ దెన్ ఇనఫ్ నాకు. పోపు వేసిన తర్వాత ఆ పోపు మొత్తం ఆలులో యాడ్ చేయాలన్నమాట. ఆలులో యాడ్ చేసినాక ఈ పెరుగు అండ్ ఆలు టోటల్గా మిక్సప్ వేసుకొని అన్నంలో వేసుకోవాలి.